నైరుతి ఋతుపవనాలు కర్ణాటకలో అత్యధిక ప్రాంతం మరియు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని కూడా అత్యధిక ప్రాంతాలు మరియు తమిళనాడులో మిగిలి ఉన్న ప్రాంతాల్లో పూర్తిగా, పుదుచ్చేరిలో కూడా మరియు నైరుతి బంగాళాఖాతంలో మరికొన్ని ప్రాంతాలు మరియు పశ్చిమ మధ్య మరియు వాయువ్య బంగాళాఖాతంలో మరికొన్ని ఎక్కువ ప్రాంతాలు మరియు పశ్చిమ బెంగాల్ మరియు బీహార్లో కొన్ని ప్రాంతాలు ఈ రోజుకి విస్తరించి ఉన్నాయి. 2-3 రోజుల్లో ఈ నైరుతి ఋతుపవనాలు మరింత చురుకుగా అవే ప్రాంతాలైనటువంటి వాటితో పాటు పశ్చిమ మధ్య అరేబియా మరియు మహారాష్ట్రలోని మిగిలిన అన్ని ప్రాంతాలు, కర్ణాటకలోని మిగిలిన ప్రాంతాలు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని మిగిలిన అన్ని ప్రాంతాలు, పశ్చిమ మధ్య మరియు వాయువ్య బంగాళాఖాతం మరియు పశ్చిమ బెంగాల్లో మిగిలిన కొన్ని ప్రాంతాల్లోనే, బీహార్ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలు మరియు ఛత్తీస్గఢ్లో కొన్ని ప్రాంతాలు, ఒరిస్సా, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్లోని మరికొన్ని ప్రాంతాల్లోని ప్రవేశించడానికి పరిస్థితులు మరింత అనుకూలంగా ఉన్నవి. మరియు ఈరోజు 11వ తారీఖు నాటికి నైరుతి ఋతుపవనాల ఉత్తర పరిమితి పైన అనగా ఎన్ఎల్ఎం 18 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 60 డిగ్రీల తూర్పు రేఖాంశం మరియు 18 డిగ్రీల నార్త్, 65 డిగ్రీల ఈస్ట్, 18 డిగ్రీల నార్త్, 70 డిగ్రీల ఈస్ట్, హరణాయి, సోలాపూరు, హైదరాబాదు, బందరాది, కొత్తగూడెం మరియు కళింగపట్నం మరియు 21.5 డిగ్రీల అక్షాంశం ఉత్తర అక్షాంశం, 89 డిగ్రీల తూర్పు రేఖాంశం, 23 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 90 డిగ్రీల తూర్పు రేఖాంశం, రాయ్గంజ్ 26 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 87 డిగ్రీల తూర్పు రేఖాంశం, మధుబని అండ్ 28.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 83 డిగ్రీల తూర్పు రేఖాంశంలో ద్వారా ప్రయాణిస్తూ ఉన్నవి. మరియు ఈరోజు ముఖ్యంగా ఒక ఉపరితల ఆవర్తనం పశ్చిమ మధ్య బంగాళాఖాతం మరియు దానికి ఆనుకొని ఉన్నటువంటి ఉత్తర కోస్తా జిల్లాల మీదుగా సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉన్నది. సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉన్నది. మరియు ఒక ద్రోణి తూర్పు అరేబియా సముద్రం నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు, కొంకన్, మధ్య మహారాష్ట్ర, ఉత్తర అంతర్గత కర్ణాటక, తెలంగాణ మరియు పైన ముందు చెప్పినటువంటి ఉపరితల ఆవర్తనం దక్షిణ కోస్తా తీరం నుంచి సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్నది. వీటి యొక్క ప్రభావం వల్ల రాష్ట్రంలో ఉత్తర కోస్తా జిల్లా, దక్షిణ కోస్తా జిల్లాల్లో 1-2 చోట్ల వర్షాలు పలు ప్రాంతాల్లో పడే, అనేక చోట్ల పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఉరుములు మెరుములతో కూడిన వర్షాలు అనేక చోట్ల అనగా పలు ప్రాంతాల్లో కురిసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతం మరియు దక్షిణ కోస్తా మరియు పరిసర ప్రాంతాలలో ఆవర్తనం కొనసాగడం వల్ల మరియు ఒక ఉపరితల ద్రోణి ప్రయాణించడం వల్ల నైరుతి ఋతుపవనాలు మన రాష్ట్రంలో విస్తరించి ఉండడం కారణంగా రాష్ట్రంలో ఈరోజు, రేపు 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నవి. అల్లూరి సీతారామరాజు, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోనూ మరియు రేపు అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లోనే 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నవి. రాగల 48 గంటల్లో తిరుపతి,
అన్నమయ్య, వైఎస్ఆర్, నంద్యాల జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నవి. నెక్స్ట్ వేడి గాలులు అంటే వడగాలులు రాష్ట్రంలో ఈరోజు రేపు పార్వతీపురం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో అనగా ఉత్తర కోస్తా జిల్లాల్లో ఎక్కువగా వీసే అవకాశాలు ఎక్కువగా ఉన్నవి. మరియు ఈరోజు రేపు వేడి, తేమ, అసౌకర్యమైనటువంటి వాతావరణం ఆంధ్రప్రదేశ్ జిల్లాలైనటువంటి శ్రీకాకుళం, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు, ప్రకాశం మరియు నెల్లూరు జిల్లాల్లో ఎక్కువగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నవి. మరియు ఈరోజు రాష్ట్రంలో గాలులు ఈదురు గాలులు గంటకి 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశాలు ఎక్కువగా ఉన్నవి. ఈరోజు రేపు ఎల్లుండు రాష్ట్రంలో ఈదురు గాలులు ఈ గాలులు తగ్గుముఖం పట్టి గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశాలు ఎక్కువగా ఉన్నవి. నెక్స్ట్ ఈరోజు మన కోస్తా తీరం వెంబడి గాలులు అంటే స్క్వైలీ వెదర్తో కూడినటువంటి గాలులు గంటకి 40 నుంచి 40 నుంచి 50, గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నవి. కాబట్టి మత్స్యకారులు ఈరోజు సముద్రంలోకి వేటకు వెళ్ళకూడదని అంటే మన తీరం వెంబడి వేటకు వెళ్ళకూడదని హెచ్చరికలు జారీ చేయడం జరిగినది.